అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్, మాజీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వారి మాటలను విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్గా నియమితులైన వీరిని న్యాయవాదులు ఘనంగా సన్మానించడం జరిగింది. అవన్నీ దృష్టికి తీసుకొని, ప్రభుత్వం దృష్టికి తీసుకొని, మంత్రులు తీసుకొని మనందరికీ కూడా లాభాలకే దిశగా పనిచేస్తారన్న నమ్మకం మనందరికీ ఉందని చెప్పి మనం చేస్తాం. దానికి ఉదాహరణ మన రీసెంట్గా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము హైకోర్టులో కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ ఉన్న ఖాళీ ఎగ్జిస్టింగ్ ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న నియమింపబడిన వారిని చేంజ్ చేసి మన సోల్జర్స్ నియమింపాలనే దాని మీద వారి రిప్రజెంటేషన్ మీద యాక్షన్ జరిగిందని చెప్పి సందర్భంగా మన ఇతరుల వారికి యాడ్ చేస్తున్నాం. కనుక మొన్న రీసెంట్గా విదిన్ 1-2 డేస్లోనే మనము ఖాళీ ఉన్న ఏలాంటి ఖాళీ ఉన్నా కూడా కలెక్టర్ గారు అపాయింట్ చేసినందుకు కూడా అవి చిన్న ఉదాహరణ మాత్రమే. చాలా ఉన్నాయి, డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, బయట ఉన్నాయి. ఇవన్నీ ఒక షాంపుల్ మాత్రమే అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. తప్పకుండా ఏలాంటి సందేహం లేకుండా పార్టీ కోసం పనిచేసిన అడ్వకేట్ బ్రదర్స్కు తప్పకుండా న్యాయం జరుగుతుంది, గుర్తింపు ఉందని చెప్పి మనం చేస్తున్నాం. అవసరమైతే సీనియర్లు అందరూ కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకో విషయం, చాలా మంది గత 10-20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కొన్ని కారణాల వల్ల ఆ పార్టీలో జైన్ పోస్ట్ తీసుకొచ్చుకొని ఉన్నా కూడా వారందరూ కూడా వాళ్ళకి రిజైన్ చేసి మళ్ళీ మన పార్టీలో జాయిన్ అయ్యి మన పార్టీ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నందుకు కూడా వారందరినీ మనం ఆహ్వానించాల్సిందే అని చెప్పి సందర్భంగా కనుక మనం అందరం కూడా సమయం ఎక్కువగా లేదు. మనము ఇంకా నెక్స్ట్ టైం డిస్ట్రిక్ట్ లెవెల్ మళ్ళీ ఒక మంచిగా ఎగ్జిస్టింగ్ కొత్తగా ఒక కమిటీ కూడా తయారు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అందులో చాలా విషయాలు మాట్లాడుకుందామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఇప్పుడు లీగల్ సెల్ చైర్మన్ తెలంగాణ గవర్నమెంట్ లీడర్ చంద్రబాబు శ్రీనివాసరావు గారు వారి విమానాన్ని సత్కరిస్తున్న ధన్యవాదాలు, శుభాకాంక్షలు చేస్తాం. అలాగే ఏజీపీగా నియమితులైనటువంటి కలెక్టర్ లక్ష్మీ గారు కూడా శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా వస్తున్నారు. ఇంకా ఏదైనా పొలిటికల్ రెడీ ఉన్నాడు. ధన్యవాదాలు. గారు, మా రాష్ట్ర జాయింట్ కమిటీ అధ్యక్షులు గారు, మహారాష్ట్ర అధ్యక్షులు రాజ్కుమార్ గారు, మా లీగల్ సెల్ అధ్యక్షుడు అంజన్ ప్రసాద్ గారు, మరి వేదిక మీద ఉన్న నా సోదరుడి మిగతా న్యాయవాద మిత్రులు అయితే ఈరోజు యాక్చువల్గా మనం లీగల్ సెల్ ఇక్కడ అమలుతానికి ఎలా అయితే చర్యలు తీసుకోవాలో దాని గురించి 16 సూచనలు తీసుకున్నాను. గారు ఎలాంటి పోరాటం చేసుకుంటూ దేశవ్యాప్తంగా పాదయాత్ర ద్వారా కానీ వారి యొక్క రిజల్ట్ ద్వారా కానీ ఇటువంటి సందర్భంలో కొత్త చట్టాల ద్వారా నియంత్రణకు పోయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో అభినందిస్తూ మరి న్యాయ వ్యవస్థలో మనం ప్రశ్నించడం అనేది మన ప్రాథమిక హక్కు. ఆ హక్కుని భంగం ఈరోజు చట్ట సవరణ ద్వారా కొత్త చట్టాల ద్వారా ఎలాంటి
అమెండ్మెంట్ తెచ్చారు, మన దగ్గర అమెండ్మెంట్ కాదు మొత్తం నానే చేంజ్ చేశారు. మెయిన్గా ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ మొత్తం చేంజ్ చేసి ఈరోజు మళ్ళీ అందరూ కూడా మన 35-20 సంవత్సరాలు మళ్ళీ కొత్తగా పరిస్థితి తెచ్చారు. మరి దాన్ని వ్యతిరేకించడానికి ఈ మధ్యకాలంలో చాలా చర్చ చేసినప్పుడు కూడా మన కేంద్ర ఏదైతే మన లీగల్ సెల్ ఉందో వాళ్ళు ఏమన్నారంటే సుప్రీంకోర్టు చాలా చేస్తున్నారు, దీనికి వరకం కూడా ఇస్తుంది కాబట్టి మనం ఉద్యమాలు లేకుండా మనం ఏదైతే ప్రొడక్ట్ సైలెంట్ చేయాలన్నప్పుడు మనందరం కూడా దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం, లేకుంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే జరపాల్సిన అవసరం ఉండే మనం. అలాగే ఈరోజు మీకు గత 10 సంవత్సరాల నుండి మనం తెలిసిన రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అకాడమికలను సంచులేసిందో, తర్వాత బెనిఫిట్స్ చూస్తామని చెప్పి ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల ప్రముఖ పాత్ర ఎంతో పాత్రపై చాలా మంది న్యాయవాదులకు అన్యాయం జరిగింది. మరి ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి ఉండి కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో ఆ పార్టీకి సేవ చేసిన చాలా మంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. అయితే అందరికీ ఒకటేసారి అన్ని అవకాశాలు రాకపోవచ్చు, కానీ తప్పకుండా కానీ అయితే లీగల్ సెల్ తరఫున మీరు మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మీరు కష్టపడి మన పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎందుకంటే నేను కూడా ఇక్కడ వేరే జిల్లానే నాకు తెలియదు చెప్పాలి. ఈ జిల్లాల సంబంధించిన నేను ప్రతి ఒక్కరితో రెగ్యులర్గా కలిసి ఉంటాను. ఎవరు మన పార్టీ కోసం పనిచేసారు, ఎవరికి ఎంత 2 విషయాలు, ఒకటి పార్టీకి పనిచేస్తుంటే దానికి ఎలిజిబిలిటీ కూడా కొంచెం సంపాదించుకొని మీరు అందరూ కూడా లేదంటలేదు. కానీ ఒక ఫలానా మీకు సివిల్ లాయర్ ఉంటాడు, ఆయన తీసుకొని పీటీకి అపాయింట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. అదో క్రిమినల్ లాయర్ ఉంటాడు, ఆయన తీసుకొని సివిల్ చేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, అంటే మన పేరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. కాబట్టి మన సోదరులందరూ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా నిరుత్సాహపడలేదు, చాలా అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా ఎవరికి ఏదైనా ఒక అందరికీ కావాలన్నప్పుడు కూడా మెజార్టీ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అలా కార్పొరేషన్ ఉంటాయి, ఏమో ఉంటాయి, చాలా ఉన్నాయి. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ అది ఈరోజు పెట్టడానికి సమయం ఏంటంటే ముఖ్య ఉద్దేశం మనం శక్తి పెంచుకోవాలి. ఈరోజు మన భారతదేశంలో 200 మంది సోదరులు న్యాయవాదులుగా ఉన్నారని చెప్పారు. చాలా మొత్తం టోటల్ భారతదేశం చేతుల్లో 1500 వరకు వచ్చింది. అంటే మన ఆంధ్రదేశంలో కూడా, ఎందుకంటే ఇది అధికారంలో కాదు, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చెందిన పార్టీ, అందరూ ఇలా చేయవచ్చు. కొన్ని పార్టీలలో కొంత లిమిట్ ఉంటుంది, వీళ్ళు మాత్రమే చేయాలి, కాళ్ళు మాత్రమే చేయాలి. కాంగ్రెస్ అంటే అట్లా కాదు, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరిలో సంబంధాలు ఉన్నాయి. కులాల మహిళ రైత పార్టీ కాబట్టి నేను చూస్తున్నాను రాష్ట్రంలో ఇదైతే చర్యలు తీసుకున్నాక మన రాష్ట్రం చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత మైనారిటీస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఈవెన్ జనరల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఎంత మంది కాంపిటీషన్ అంటే కాబట్టి కొన్ని రాష్ట్ర కమిటీ పెట్టినప్పుడు వెళ్తే గట్టిగా చూడండి ఎంత మంచి టీం వస్తుందంటే యువకులు చాలా మంది న్యాయమూర్తి ఈరోజు ఒకప్పుడు న్యాయమూర్తి చేయాలంటే చాలా యువకులు వస్తుండే. ఎందుకంటే ఇలా ఉంటుందా లేదని ఈరోజు చాలా మంది మంచి మంచి స్కూల్స్, లా స్కూల్స్కి వెళ్ళి తర్వాత మామూలు స్కూల్కి వెళ్ళి కూడా కష్టపడి పనిచేసుకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇది ఫ్యూచర్ రోజుల్లో మన లాక్నంతా ఇది ఇప్పటికే డిమాండ్. ఒక్క సీట్ ఒక్కొక్క కాలేజీలో మన దగ్గర 5 years నాకు 70 లక్షల ఫీజులు చేసే కాలేజీలు ఉన్నాయి. అంటే మెడిసిన్ ట్రైనింగ్ కంటే గొప్పగా కనపడుతున్నాయి. అంటే అంత డిమాండ్ ఉంది. సుప్రీంకోర్టు ఉండొచ్చు, హైకోర్టు ఉండొచ్చు, మన డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఫీజులు ప్రాబ్లం లేదు. కాకపోతే మనం సబ్జెక్ట్ ఎంత ఉంది దాని గురించి కూడా మనం ఒక ఎందుకంటే లీగల్ సెల్ అంటే మనం ఓన్లీ మన పోస్టులకే ఉంటుంది కాదు, మనం పార్టీని కూడా డెవలప్ చేయడానికి ఏ విధంగా డెవలప్ అవుతుందో ఎట్లా కార్యక్రమాలు తీసుకోవాలి. వాళ్ళకి కొంచెం వేస్ట్ ఎగ్జామ్స్ వస్తాయి, మనం ఏమన్నా వాళ్ళకు క్లాసెస్ ఇద్దామా లేకపోతే ఇంకా వేరే ఉంటుంది. దాంట్లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి మనం న్యాయవాదులందరూ కూడా సహాయపడేలా ఉండి కోర్టులో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం డీజర్ తోటి కానీ లేకపోతే ఏదైనా ఎలక్టెడ్ వాడు ఉన్నప్పుడు కూడా అయితే ఆర్గనైజేషన్గా మనకు ఎక్కువ కోర్సు ఉంటుంది. ఎందుకంటే మన లా సెక్రటరీ ఉంటాడు, మన కోసం హైకోర్టు జడ్జ్ చేస్తుంటారు, ఎవరు త్వరగా చెప్పి మనం పని చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏది కోరుతున్నారంటే మీరు శ్రద్ధించండి. మీరు ఈరోజు మనం 15వ తారీఖు జూలై నెల మీరు మళ్ళీ ఒక 2-3 months మళ్ళీ ఒక మీటింగ్ సమావేశం లంచ్ అయితే పెట్టండి. ఎందుకంటే లంచ్ పెట్టుకొని పెద్ద అట్లీస్ట్ మినిమం ఒక 300 మంది న్యాయవాదులు పాల్గొనడం ఈ కరీంనగర్ జిల్లా సమావేశంలో. అందులో మినిమం 50 మంది లేడీ సోదరులు అటకీలు ఉండాల్సిందిగా కోరుతున్నాను. మరి దానికి బాధ్యత తీసుకొని మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుతూ, అలాగే మిత్రులు దేవేంద్ర రెడ్డి గారు తెలుసు మీకు గత 5-6 సంవత్సరాల నుండి ఇక్కడ అధ్యక్షుడుగా లక్ష్మణ్ రెడ్డి గారు బాగా కష్టపడి పనిచేశారు. కాకపోతే ఏంటంటే అక్కడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అంటే చాలా మంది నమ్మకం లేకుంటే ఈ వస్తారా అన్నప్పుడు కొంత నిరుత్సాహం ఉండే వచ్చి వేరే మన న్యాయవాదులు ఎక్కువ కలిసి ప్రోగ్రామ్ చేయలేకపోవడం కూడా వాళ్ళు మాత్రం పార్టీ పట్టుకొని పార్టీకి వాళ్ళతో ఎంత చేసారు. వాళ్ళ సేవలు కూడా మనం కంపల్సరీ అందరూ ఉపయోగించుకోవాలి. రేపు రోజున మీ అందరి నాయకత్వంలో మీ జిల్లాలో మన పర్టికులర్ మన కోర్టు కూడా ఒక కమిటీ కన్సల్ట్ చేసుకొని ఇవి వాళ్ళ కూర్చొచ్చింది అందులో ఎంత బాగుంటుందని చెప్తే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్సెంట్ ఏర్పాటు చేద్దామని అనుకుంటూ అంటే నా ఒక అభిప్రాయం.
అభిప్రాయం తెలియజేస్తున్నాను. మరి దానికి మీరందరూ కూడా ఉంటారని మనం యూత్లను ఎక్కువ మంది వాటిలో మన ఆదేశంలో చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఫస్ట్ మనం చాలా తర్వాత కలుసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ మనం చర్చలకు పోకుండా మనం తర్వాత ఈ ఏదైతే మీటింగ్ అయిపోతుందో తర్వాత మనం కూర్చొని మాట్లాడుతున్నాం ఎట్లా చేస్తాం ఆదేశం అనేది. ఎందుకంటే వేదిక మీద మనం కూర్చుంటే మీరు మరీ ధన్యవాదాలు తెలుసు. రేపటి రోజున కనీసం ఒక్కొక్క న్యాయాలను ఈ ఆదేశంలో నేర్పించి ఆదేశాన్ని గొప్ప రీతిదిద్దాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్ద ఎత్తున డిస్ట్రిక్ట్ లెవెల్ కాన్ఫరెన్స్ కూడా 300 పైగానే ఇంకా మిగిలిన విధంగా ఏర్పాటు చేస్తాం. మీ అందరి సహకారంతో రొడ్డు కృష్ణ గారు వివాద న్యాయాన్ని వారు అన్ని సమావేశాన్ని చెప్పి కృష్ణ కాంగ్రెస్ జిల్లా సభకు చేసిన గౌరవనీయులు రాష్ట్ర లీడర్స్ అధ్యక్షులు పునః గారికి, జిల్లా అధ్యక్షులు ఉద్దర దేవేంద్ర రెడ్డి గారికి, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి లక్ష్మణరెడ్డి గారికి, రజనీష్ గారికి, మహారాష్ట్ర సూపరింటెండెంట్ రాజ్ కుమార్ గారికి, అంజనీ ప్రసాద్ గారికి, తెలంగాణ ప్రవర్తన గారికి, హృదయమంది సభ టీపీసీసీఎల్ చైర్మన్గా నియమించబడి మొదటిసారిగా మన జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో సమావేశానికి పాల్గొన్న సందర్భంగా మనందరి పక్షాన వారిని సాధారణంగా చిన్న కాంగ్రెస్ కండలతో సత్కరిస్తున్నారు. కాబట్టి ప్రభాకర్ గారిని శాలువతో సత్కరించవలసిందిగా, తర్వాత లక్ష్మయ్య గారిని శాలువతో సత్కరించవలసిందిగా, తర్వాత బాలకృష్ణ గారిని శాలువతో సత్కరించవలసిందిగా, వెంకటరమణారెడ్డి శాలువతో సత్కరించవలసిందిగా, చక్రధర్ గారిని నర్సారెడ్డి గారిని నరసింహారెడ్డి గారిని సత్కరించవలసిందిగా, రాజేశం గారిని సత్కరించవలసిందిగా, కొంతకాలం పనిచేసి ఇక్కడ అధ్యక్షులుగా కూడా పనిచేసి ఆ తర్వాత హైకోర్టు పోయి హైకోర్టులో కూడా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా చేసి తర్వాత అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ వెంట ఉంది. న్యాయవాదులకు మిగతా లిటిగెంట్ పీపుల్కి వెన్నంటిగా ఉంది. మనకు ఎంతో లిటిగెంట్ పీపుల్ కానీ కాంగ్రెస్ న్యాయవాదుల విషయంలో కానీ వెన్నంట ఉంది, మనకు అండదండగా ఉంది. ఇవాళ మన పిసిసి లీగల్ సెల్ చైర్మన్ అధ్యక్షుడిగా అవడం మనందరికీ కలిసి చాలా శుభ పరిణామం. ఈ విషయం లోపల కేవలం మనకే కాదు, రాష్ట్రం లోపల లేదా హైకోర్టు పరిధి లోపల ఉండేటటువంటి అనేక విషయాలు అన్నయ్య గారు చూడవలసి ఉంటుంది. దానికి ఆ బాధ్యత తీసుకొని దాన్ని మనకు అందరికీ అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే లీగల్ రాష్ట్రం లోపల లీగల్ సెల్ చేస్తున్నటువంటి పరిణామం లేదా
పరిశ్రమ లేదా వచ్చినటువంటి విషయాలను సమగ్రంగా పరిశీలించాల్సిన బాధ్యత తన మీద ఉందనేటటువంటిది మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఈ విషయంలో ఇక్కడికి వచ్చి మనతో పంచుకున్నాడు కాబట్టి మనం మనకందరికీ చాలా అభినందన. ఇక్కడ ఉండేటటువంటి అనేక సమస్యలు తనకు తెలుసు, మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఈ విషయంలో కాకుండా మనకు ఉండేటటువంటి కేవలం అడ్వకేట్స్ ఉండేటటువంటి చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ కోర్టులో కానీ ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకపోతే తను ప్రభుత్వం ద్వారా మన కోర్టులో కానీ అడ్వకేట్స్ కన్సర్న్ పనిచేసినటువంటి చేయబోయేటటువంటి వాళ్ళ కూడా ఎవరు ఉంటే తనతో మనకు అందుబాటులో ఉండొచ్చు. ఈ సందర్భంగా ఇంకా మనం ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలి, పోయిన గత 10 సంవత్సరాలుగా మనకు ఎటువంటి దుష్పరిణామం జరిగింది, అటువంటి వాటికి మాత్రం అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు మనం ఏ విధంగా మనం సమన్వయం చేసుకొని ముందట్టుకోవాలి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి, జరిగినటువంటి దుష్పరిణామాలన్నింటినీ కొంత వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి అనేటటువంటిది ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. అందులో మనం భాగస్వామిగా కొనసాగాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ సందర్భంగా ఈ సమావేశానికి మీరందరూ కూడా భాగం పంచుకోవడం కూడా చాలా అభినందనీయం. నాకు ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి లీగల్ సెల్ ధన్యవాదాలు. ప్రభుత్వం మారాలని ప్రజలను మార్చినటువంటి స్థితిలో మనం అంతర్భాగంగా మన కార్యక్రమం మనం చేసినాం. ఎవరికి చెప్పనవసరం లేకుండా ఎంత వీలైతే అందరం సహాయం చేసినాం. 100% ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మన కృషి, మనం ఎంత చేయగలిగామో అంత చేయగలిగాము. కాబట్టి మనం ఈ ప్రభుత్వం చేసే సలహాలు కూడా ఆశించడంలో తప్పు లేదని అనుకుంటున్నాం. మిగతా డిపార్ట్మెంట్స్ కానీ మిగతా ఎవరైతే అడ్వకేట్స్గా మనం తీసుకోవాల్సినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మనం ఈ ప్రభుత్వం ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకు సరి అయినటువంటి నాయకత్వాన్ని ముందుగా ఈ యొక్క జనరల్ సమస్య కాదు, కేవలం ఒక 350 నుంచి 340 మంది సభ్యుల హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ జరగబోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచే ఇద్దరు పోటీ చేసి మిగతా వాళ్ళకు మనం ఓడిపోయి మిగతా గెలిచే అవకాశాన్ని మనం ఇవ్వాలని, అందుకు గాను సాధ్యమైనంత వరకు అన్ని కుటుంబాల నుంచి ప్రతి మనం వద్దన్నా అనుకున్నా కాదన్నా అన్ని కులాలకు ప్రాతినిధ్యం వచ్చే విధంగా, ప్రాతినిధ్యం వచ్చే విధంగా, అందరినీ కలుపుకోపోయే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించి మన అడ్వకేట్స్ యొక్క లీగల్ సెల్ని చాలా బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా కార్యక్రమాన్ని ఈనాటి కాంగ్రెస్ లీగల్ సెల్ సమావేశానికి సభాధ్యక్షులు సీనియర్ న్యాయవాది దేవరెడ్డి గారు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన కరీంనగర్ ముద్దు బిడ్డ, మన భవిష్యత్ ఆచార్యోగి మిత్రులు శ్రీ పొన్నం అశోక్ గారికి స్వాగతం. ఈ సందర్భంగా అందరూ కూడా తొలిసారిగా అధ్యక్షులు రాష్ట్ర సందర్భంగా విజయడం ఈ రోజు శుభదినంగా అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. మరియు తమ్ముడు కల్పిస్తున్నారు. తర్వాత మాజీ అన్న మిత్రులు మరి మాజీ కార్యక్రమం చైర్మన్ అంజనీరావు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ నమస్కారాలు. మరియు ఈరోజు ఈ అవకాశం వచ్చిందని చెప్పి మీ అందరూ ప్రత్యేకంగా అన్న ఈ సందర్భంగా మరియు నా వంతు పార్టీ పరిష్కారం కోసం మీ ఆదేశానుసారం
కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేస్తా న్యాయవాద సమస్యలకు మీ వాళ్ళు సహకారం తీసుకోవడానికి చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న ఏదో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పబ్లిక్ సొసైటీ దుష్ప్రచారం నా మీద లీడర్ బాధ్యత ప్రజాప్రతినిధి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది పార్టీ రైతులుగా జరుగుతున్న ఎన్నికలు, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఇష్ట ప్రకారంగా పోటీ ఎన్నికలు పార్టీకి సంబంధించిన కారణం చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీని మీద మీరు అన్ని భావిస్తారని కోరుతా ఉన్నాను. నా వరకు సహకారం చెప్పి మీ ఆశయ మేరకు లీగల్ పరిశ్రమకు పార్టీ పరిశ్రమకు నా వరకు తెలియజేస్తూ గౌరవనీయులు లీగల్ దేవేంద్ర గారు అధ్యక్షత జరుగుతున్న సెంట్రల్ లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మీటింగ్ ముఖ్య అతిథిగా చేసిన దిశ దశ విజయం చేయడానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు బీసీసీ లీగల్ సెల్ చైర్మన్ గారు పొన్నం అశోక్ గారికి స్వాగతం తెలియజేసుకున్నట్టే వేదికమైన పెద్దలందరికీ అధ్యక్షులకు అస్మాలకి లక్ష్మణ్ గారికి నాయక్ గారికి ప్రభాకర్ గారికి లక్ష్మణ్ గారికి రుద్రరాజన్ గారికి లక్ష్మణ్ గారికి ఇంకా సీనియర్ న్యాయవాదులందరూ పేరు పేరు ప్రతి ఒక్కరికి రుద్రరాజ పీపుల్ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గతంలో ఇదే మనలో గతంలో ఇదే మీటింగ్లో బీసీసీ పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా కూడా మనం మీటింగ్ పెట్టుకున్నాం. దాదాపు ఒక చాలా మంది చేసిన మన జగన్ పెట్టాడు. ఇప్పుడు మనకు మన జిల్లా నుండి రాష్ట్ర నాయకత్వంలో అశోక్ గారి నాయకత్వంలో అన్ని జిల్లా అన్ని భాగాల్లో కూడా మీటింగ్ జరుగుతున్నాయి. మనం ప్రతిదీ కూడా అంటే అన్ని అశోక్ గారి నాయకత్వంలో వాళ్ళ లీగల్ సమస్యలు ఆరోగ్య సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకత్వంలో కూడా మన ప్రభుత్వం తీసుకుంటున్న కూడా మనం మన జిల్లాలో మూకుమ్మడిగా వన్ సైడ్గా అలాగే దిశా దశ నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటూ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ కానివ్వండి ఇంకా ఇతర అన్ని విషయాల్లో కూడా గతంలో కూడా మనకు సూచన చేసి సరైన లేకుండే పెద్దలు అశోక్ గారి నాయకత్వంలో కూడా మనకు లీగల్కి సంబంధించిన ఇంకా ఇతరులకు సంబంధించిన అనేక అంశాల్లో కూడా అందరం వారి నాయకత్వం పనిచేసి మన జిల్లా బాధ్యత మన జిల్లా ఎలక్షన్ ఉమ్మడి జిల్లా నాయకత్వంలో కూడా మనం వారికి మంచి మోడల్గా ఉండాలని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటితో ఉన్న సమస్య హౌసింగ్ పార్టీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది. ఇప్పటికి ఉన్న సమస్య దీర్ఘకాల సమస్య దృష్టి పెట్టుకొని మన గవర్నమెంట్ లో పార్టీ కేటాయించి అడ్వకేట్లందరూ కూడా న్యాయం చేసినట్టు ఉండబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అలాగే వారితో పాటు వారికి సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఇప్పుడు లక్ష్మీ గారు ప్రసంగించారు. అధ్యక్షత వహించినటువంటి రెడ్డి గారు మరియు రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గారు, కో చైర్మన్ లక్ష్మీ గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్, మాజీ లీగల్ సెల్ జిల్లా సెక్రటరీ లక్ష్మణ్ గారు, పంచాయరాజ్ దానికి సంబంధించినటువంటి చైర్మన్ సర్పంచ్ గారు, గౌరవ్ చైర్మన్ విజయ్ ప్రసాద్ గారు మరియు అడ్వకేట్ నమస్కారం. మనకు మొదటిసారి చాలా రోజుల తర్వాత అంటే లీగల్ సెల్ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్ నాకు తెలిసి ఇప్పుడు మొదటిసారి నేను అంటే నేను దాదాపు 95 నుంచి కాంగ్రెస్ ఉన్నా కూడా ఫస్ట్ టైం అంటే రావడం. అంటే ఎప్పుడు కూడా ఇట్లా కండక్ట్ చేయలేదు, మీటింగ్ ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినప్పుడు కూడా అది ఎప్పుడేం చేసిందో ఎవరికి తెలియనటువంటి. కానీ ఇప్పటికైనా సంతోషం ఏంటంటే మన జిల్లాకు సంబంధించినటువంటి అశోక్ గారు లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ అయినందుకు చాలా సంతోషంగా జిల్లా మన మిత్రులందరూ అడ్వకేట్ మిత్రులందరూ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొక నాకు ఏజీపీగా నామినేట్ చేసినందుకు
మన అశోక్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక తగ్గించిన మన కాంగ్రెస్ పార్టీ లీగల్ అందరి నాయకులు, అందరికీ నా అడ్వకేట్స్ మిత్రులు కూడా అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే మన మంత్రి ప్రభాకర్ అన్న కూడా అడ్వకేటు, అదేవిధంగా అశోక్ అన్న కూడా అడ్వకేట్. ఇక్కడ అధికార సమస్యలు తెలిసిన మొట్టమొదటి నుంచి ఇక్కడ లోకల్ కాబట్టి అన్ని సమస్యలు అడ్వకేట్ గురించి అన్ని తెలుసు వాళ్ళకు. అదేవిధంగా పక్కన కూడా అసలు మంత్రి గారు కూడా అడ్వకేట్ గారే. మన అడ్వకేట్ సమస్యల మీద ఏ సమస్య ఉన్నా కానీ మన అశోక్ గారు తీసుకపోతే ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. మనంతా ఒక కాంగ్రెస్ కుటుంబం, న్యాయవాదుల కుటుంబం మనది. మెయిన్గా మన అడ్వకేట్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే జనరల్గా అడ్వకేట్స్ కావాల్సిన హౌసింగ్ సొసైటీ ఒకటి కావాలి అంటే మిగతా జిల్లాల సొసైటీలు కాబట్టి అడ్వకేట్స్ కూడా హౌస్ ప్లాట్స్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. కరీంనగర్లో ఇది చాలా బర్నింగ్ పాయింట్. ఇప్పుడున్న మన మంత్రి గారు కూడా అడ్వకేట్ కాబట్టి మనం కొంచెం ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా కరీంనగర్ అడ్వకేట్స్లో అందరికీ ప్లాట్స్ వస్తాయి. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్స్ కూడా చాలామంది స్టైఫండ్ చేయాలని మన ఆలోచన ఉంది. విధంగా అడ్వకేట్స్ కూడా రేపు ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన లీగల్ సెల్ ఉన్నాయి కాబట్టి దానికోసం మనందరం కూడా రేపు ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మరొకసారి కూడా అందరూ ధన్యవాదాలు చేస్తున్నా. అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. లీగల్ సెల్ మీటింగ్కి నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా యూత్ కాంగ్రెస్ అని అలాగే ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం, కానీ లీగల్ సెల్ మీడియం లోకల్ ప్రొఫెషనల్స్ తో అందరితో కలిసి కూర్చోవడం నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దీనికి మన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మన రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుల వారికి అలాగే నేను ఆహ్వానిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు సార్. అయితే లీగల్ సెల్ పాత్ర అనేది మిగతా పార్టీలో చూసుకుంటే మనం ఎక్కువగా టీడీపీలో కానీ బీజేపీలో కానీ చాలా కీలకంగా ఉంటుంటే, కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని నేను చూస్తున్నాగా లీగల్ సెల్ వాస్తవానికి నేను చెప్తున్నా చాలా వీక్ ఉండే. సో ఇప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం దీన్ని ఏ విధంగా మన కార్యకర్తలకు మరి నాయకులకు ఏ విధంగా రక్షణ కవచంగా దీన్ని తీర్చిదిద్దాలన్న విషయం మీద మనందరం చర్చించాలంటే మన పెద్దలందరూ కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచంగా లీగల్ సెల్ ఉంచుతారని చెప్పి భావిస్తున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ అశోక్ అన్న గారికి, రజనీష్ గారికి, బాలకృష్ణ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ సార్ గారికి, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, నేను 2015లో ఎన్రోల్మెంట్ చేసుకున్నాను సార్. 9 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను భారతదేశంలో ఎప్పుడు కానీ టీఆర్ఎస్ న్యాయవాదులు, బీజేపీ న్యాయవాదులు చేసిన కార్యక్రమాలు చూసినా కానీ గత కొద్ది కాలం క్రితం దేవేంద్ర రెడ్డి గారు, కల్లపల్లి లక్ష్మయ్య సార్ గారు, బాలకృష్ణ సార్ గారు కొంతమంది మాత్రమే తర్వాత 2-3 సంవత్సరాల క్రితం నుంచి ఈ మన కోర్టులో కాంగ్రెస్ తరఫున కార్యక్రమాలు రాహుల్ గాంధీ జన్మదినం కానీ కొన్ని కార్యక్రమాలు నీలాంధ్ర విజయం చూసిన కానీ అంతకుముందు ఎవరు కూడా సరిగా చేయలేదు సార్. 9 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కాంగ్రెస్ ఇప్పుడు జనరల్ నా ఒపీనియన్ చెప్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్కు ఎదురు తిరగడం అక్కడ భవిష్యత్తులో కూడా ఇప్పుడు అంటే నిజంగా మనకి ఏదో అని ఆశించి రాకుండా కాంగ్రెస్ లీగల్ సెల్ ఉన్నది, అది ఏదైనా చేస్తుంది, మంచి సేవ చేస్తుంది చెప్పి అనుకోని కానీ అంటే పదవుల గురించి ఆశించి రావడం మంచిది కాదు, నా ఒపీనియన్. ఎందుకంటే లక్ష్మణ్ సార్ చెప్పారు, నిజమైన కార్యకర్తలు పార్టీ గుర్తిస్తుంది, పార్టీ ఇస్తుంది. కాబట్టి పదవుల కోసం రాకుండా మనం పనిచేద్దాం, అన్నగారి పేరు మనం నిలబెడదాం. కాంగ్రెస్ లీగల్ సెల్ తెలంగాణలో కూడా చాలా మంచి సేవ చేస్తుందని చెప్పి లెవెల్లో తీసుకుపోవడానికి కూడా అందరూ కూడా కృషి చేయడానికి మానవులుగా తోడ్పాటు చేయాలి. లేదా భావించకుండా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Gracias.
సరిచేయాలని కోరుకుంటూ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో అందరికీ సౌకర్యం ఎమ్మెల్యే కంటే కూడా మంచిది. అశోక్ గౌడ్ గారికి మరియు దేవేంద్ర గారికి మరియు అంజన్ ప్రసాద్ గారికి టీవీ రాజకుమార్ గారికి దేవ్ గారు నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ సభను వచ్చిన అందరికీ చాలా కృతజ్ఞతలు. కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందా అనే పరిస్థితుల్లో ఈరోజు మనం కష్టపడి ఎన్నో ప్రయాసాలకు కోల్చుకొని మన కాంగ్రెస్ పార్టీని ఈరోజు రాష్ట్రంలో మరియు సెంట్రల్లో అపోజిషన్ పార్టీలో ఉన్న ధీమా మనం కల్పిస్తూ ఈ రోజు ఈ సభ లీగల్ సెల్ను మనం జరుపుకుంటున్నాము, మన ఉనికి తెలియజేస్తున్నాము. గత పూర్వంలో కూడా ఇలాంటి లీగల్ సెల్స్ ఉండే అధ్యక్ష సహాయకులు దీనికి వీళ్ళందరూ లీగల్ బ్యాటల్ ఏదైతే ఉన్నదో ప్రజల నుంచి వాళ్ళని ఎలాంటి తీర్పు కోరుకుంటున్నారు, ఎలాంటి చేంజెస్ కావాలనుకుంటున్నారు అనేది మనం ఈ వేదికను చేసుకొని దీని మూలంగా మనం తెలియజేసి ప్రజలలోకి చూసుకొని పోయేటట్టు మన నాయకులను మనం దీనిగా తయారు చేస్తాం. దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు, అశోక్ గారు, జీవన్ రెడ్డి గారు కానీ మన బార్ నుంచి ఎంతో మంది శాసనసభ్యులను మనం ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మనం వెనుకబడి ఉన్నాం. ఎప్పటికీ ఇలాంటి గట్టు పరిస్థితులలో కూడా మనం చాలా ప్రయత్నం చేసి ప్రభాకర్ గారిని చేసినాము, అశోక్ గారిని చేసినాము. అశోక్ అన్న గారు ఎన్నో లీగల్ ఫ్యాటర్నిటీలో ఉన్న పెద్ద పెద్ద పదవులను అనుభవించారు, ప్రెసిడెంట్ గా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నత హోదాలు మళ్ళీ కల్పించుకోవాలి. మనం కొంచెం వెనుక పడిపోయాం కాబట్టి ఇంకా శక్తివంతంగా పనిచేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇంతకు ముందు పార్టీ వాళ్ళు అన్ని పదవులను అనుభవించారు. మనం అప్పుడు అనగారిపోయే ఉన్నాం, అప్పుడు మనం ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఫ్రెండ్స్, ఈ రోజు ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి మన లోపల ఉన్న భావోద్వేగాలన్నీ చెప్పి మన చైర్మన్ గారైనటువంటి లీగల్ సెల్ చైర్మన్ గారైనటువంటి అశోక్ గౌడ్ గారికి మన యొక్క విన్నపాలని చెప్పి మనం గత కాంగ్రెస్ యొక్క వైభవాన్ని తీసుకురావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మనకు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఈ హౌసింగ్ స్థలాన్ని గురించి ఎప్పటి నుంచో ఎంతో మంది నాయకులు అందరూ అనుకున్నారు, కానీ దానికి రూపకల్పన కూడా జరిగింది. సోమనాథ్ గారు ఉన్నప్పుడు మరియు చంద్ర ప్రభాకర్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ రూపకల్పన జరిగింది, కానీ మనం అలాంటి దాన్ని పొజిషన్ తీసుకోలేకపోయినాం. ఈరోజు సింగపూర్ కానీ వాళ్ళు జీవో పాస్ చేయడం వల్ల ఆ ప్లేస్ లో మనం పొజిషన్ తీసుకోలేకపోతున్నామని గత శాసనసభ్యులు తెలిపినారు. ఆయన మనం ఈ రోజు ధైర్యం చేసి దాన్ని మళ్ళీ సాధించుకుందామని వస్తున్నాము. ఆ ఎలక్షన్ లో మంచి సామరస్యంగా పోటీ చేసి ముందుకు జరగాలి. అన్నగారికి ఒక విన్నోహం ఈ గెలిచేలో అన్న మనకు ఎప్పటి నుంచో జరుగుతుంది దాంట్లో ఈ ఒక బేస్ గా మన ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఒక పొజిషన్ తీసుకోవాలి, ఒక స్థానాన్ని మనం ఎన్నుకోవాలని సభను వేదిక అందరికీ తెలియజేసుకుంటూ అశోక్ గారు ముందు ఇంకా మంచి పదవులు అనుభవించాలని కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన సమయం మాట్లాడుతున్నా కానీ థ్యాంక్స్ సార్ అందరికీ. మాట్లాడే తప్ప కూడా కావాలి, సెక్యూరిటీస్ ఉండదు, ఇవన్నీ కాబట్టి ఏదో పదవి ఆలోచించాలని చెప్పేసి ఈ పేరుగా నాకు డిసప్పాయింట్. ఇంకా చాలా మంది లేడీస్ కూడా చాలా మంది ఇన్విటేషన్ రాలేదు. ఎందుకంటే వేరే ఆర్గనైజేషన్ కొంతమంది కృష్ణమాధవ్ కూడా చేసిన అనేక వరుసగానే కొంత ఎక్కువ ముందు ఆడారు. తర్వాత ఏంటంటే మీ అందరికీ దీనికి మంచి ఆర్గనైజ్ చేయాలి, మంచి లీగల్ టీమ్ తయారు కావాలి. ఈ మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన కరీంనగర్ జిల్లా అంటే మొత్తం మీద ప్రతి మన జిల్లాలో కంపల్సరీ మన జిల్లా అనేది చూపెట్టాలని, మన జిల్లా రేవంత్ రెడ్డి దగ్గరికి ఇక్కడ కరీంనగర్ లీగల్ టీమ్ బాగుందని చెప్పేసి ప్రతిదానికి పనిచేయాలని చెప్పేసి మీరందరికీ సహకరించాలని అలాగే మీ అందరికీ ధన్యవాదాలు.